ఇట్లా బట్టి కట్ చేసి ఇట్లా తిరిగి దాకా చాలా టైం తీసుకున్నాడు. నువ్వు పక్క లేవని తీసి అర్థం చేశాడు కదా. అందుకే మా ఇంటికి నేను ఎప్పుడు కూడా ముందర లంచ్ చెట్టు కూడా పెట్టను. నేను ఆడబోతా ఉన్నా ముందర లంచ్ చెట్టు క్లోజ్ చేస్తాను. క్లోజ్ కూడా ఒప్పుకోను. మా వారు వేసి పూర్తి చేశాను. అంటే బయట బేగాలు వేసుకోండి, వంట చేసుకోండి. రాత్రికి అవి ఉంటే ఆ బెడ్రూమ్లు ఏం లేదు కదా, గ్లాస్ ఉన్నాయి. పక్కా క్లూస్ వస్తాయి, ఎక్కడి దొరుకుతారు. హరీష్ రెడ్డి, ఇలా మార్కండ నగర్లో నివసిస్తున్నాను. మా ఇంట్లో ఈరోజు దొంగతనం జరిగినది. దొంగతనం జరిగిన వెంటనే సిఐ సార్ గారు వచ్చి ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకున్నారు. తీసుకొని నాకు న్యాయం చేస్తామని చెప్పారు. అదే విధంగా మేము కోరుకుంటున్నాము సిఐ సార్ గారితో, ఎలాగైనా సరే మాకు న్యాయం చేయండి సార్ అని కోరుకుంటున్నాము. ఏమేమి పోయినాయి? మాకు పోయిన వస్తువుల్లో బంగారు 30 గ్రాముల వరకు, మరియు వెండి సామాన్లు 1 లక్ష రూపాయల వరకు, అలాగే పట్టు చీరలు, ఇవన్నీ దొంగతనం జరిగాయి. ఎలాగైనా సరే సిఐ గారు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు సిఐ గారి మీద నమ్మకం ఉంది. పూర్తిగా న్యాయం చేస్తారనే నమ్మకం మాకు ఉంది.